జగన్మోహన్ రెడ్డి పర్యటనలో కనీసం కొంతవరకు కనపడాలి. ఎందుకంటే ఆయన పడాలి. లేకపోతే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ పర్యటన ఏంటండి, మామిడి రైతుల గిట్టుబాటు ధర అది ఏ సమయంలో చేయాలో కూడా తెలియదా? మామిడి రైతులు గగ్గోలు పెడుతున్నటువంటి సమయాన్ని వదిలేసి ఇప్పుడు పంట అంతా అయిపోయిన తర్వాత తగుదునమ్మా అనేసి వెళ్ళి మామిడి రైతుల్ని గిట్టుబాటు కావాలని అక్కడ ధర్నా చేశారా? పరామర్శించడానికి వెళ్ళాడా? ఏది ఏమైనా ఇతను ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలు ఎలా ఉన్నాయంటే చాలా హాస్యాస్పదంగా ఉన్నాయి. ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి గత పర్యటనలో చూసుకుని ఆల్రెడీ పోలీసులు కూడా కొన్ని ఆంక్షలు పెడుతూ కేవలం ఇన్ని వెహికల్స్కే పర్మిషన్, 500 మందికి మాత్రమే పర్మిషన్ అన్న కూడా వేలాది మంది జనాన్ని ఇలా పోగొట్టి ఇలా తీసుకువెళ్ళడం అనేది, అక్కడ జనాలు రప్పించే విధంగా చేయడం అనేది ఇదంతా కూడా ఎలా అనిపిస్తుంది రాజకీయంగా? అదే చెప్తున్నాను కదండి, ఇది కావాలని చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకు చేస్తున్నారో, దేని గురించి చేస్తున్నారో, ఏ రాజకీయ లబ్ధి కోసం చేస్తున్నారో మాకైతే అర్థం కాదు. కానీ నిజంగా ఇలా చేయడం మాత్రం చాలా దురదృష్టకరం. ఇప్పుడు వచ్చినటువంటి బంగారుపాళ్యం పర్యటన కూడా 500 మందికి పర్మిషన్ ఇచ్చారు. మరి అలాంటప్పుడు ఇంతమందిని ఎందుకు పోగు చేసుకుంటూ వెళ్తున్నాడు ఇతను? ఎందుకు ఇంతమందిని గ్యాదర్ చేస్తున్నారు అంటే నా బలం ఎంత ఉంది, నా దమ్ము ఎంత ఉందని చూపించుకోవడం కోసం. ఎలక్షన్ ఇంకా 4 సంవత్సరాలు ఉంది, దానికోసం ఎందుకు ఇంత ఆరాట? నువ్వు చేసేది ప్రజల మేలు కోసమే అయితే, మీరు చేసేది ప్రజా సంక్షేమం కోసం అయితే ఖచ్చితంగా ఆంక్షల ప్రకారం వెళ్ళి మీరు మీ సభను నిర్వహించుకుని వచ్చి 10 మంది మన్నలను పొందాలి తప్ప వెళ్ళిన తర్వాత గందరగోళం సృష్టించి లాఠీ చార్జీకి కూడా దోహదపడుతుందంటే అది ఎంత నీచాతి నీచంగా పర్యటనలు ఉంటున్నాయో చూడండి, ఒకసారి ఆలోచించండి. అంటే ఇప్పుడు ఈ రోజు పర్యటనలో ఒక ప్రమాదం జరిగింది. మొన్న పల్నాడు జిల్లా వెళ్ళినప్పుడు అక్కడ ఒక 2 వ్యక్తులు ప్రమాదం చనిపోవడం జరిగింది. అంతకుముందు ప్రకాశం జిల్లాలోని పొదిలి వెళ్ళినప్పుడు అక్కడ మహిళల మీద రాళ్ళు వేయడాలు, చెప్పులు దాడి చేయడాలు, అంతకుముందు తెనాలి వెళ్ళినప్పుడు అక్కడ కొంత ఉద్రిక్త పరిస్థితులు రావడాలు, అంతకుముందు రామగిరి వెళ్ళినప్పుడు అక్కడేమో హెలికాప్టర్ మీద దాడి, ఇలా ఎక్కడ పర్యటన వెళ్ళా కానీ ఏదో ఒక అశుభం అనేది జరుగుతుంది. ఇది రాష్ట్ర రాజకీయాలకి ఎటువంటి సంకేతాలు జారీ చేస్తుందంటారు? నిజమేనండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఎలాంటి ప్లానింగ్ చేస్తున్నారో, ఎవరు సలహా ఇస్తున్నారో తెలియదు. కానీ అనవసరమైన పర్యటనలు, అనవసరమైన గొడవలు, రాష్ట్రం ఎప్పుడు కూడా ప్రశాంతతగా ఉండకూడదని ఆలోచన చేస్తున్నటువంటి కొంతమంది వ్యక్తులు చేస్తున్నటువంటి దుర్మార్గంలా కనపడుతుంది. ఏ పర్యటన చూసినా అనర్థమైన పర్యటన, ఎందుకు పనికిరాని పర్యటన. గంజాయి బ్యాచ్ని సపోర్ట్ చేస్తూ జైలు బాట పట్టడం, అలాగే బెట్టింగ్ యాప్ల్లో డబ్బులు పోగొట్టుకుని విగ్రహాలు పెట్టించుకుని వాళ్ళనేమో విగ్రహావిష్కరణకి వెళ్ళి అక్కడ గందరగోళం సృష్టించి 2 మనుషులు చనిపోవడం, అలాగే వేళ బంగారుపాళ్యం వెళ్ళి మళ్ళీ తలలు పగలు కొట్టుకోవడం. ఇది ఏదో చూస్తుంటే ఏదో చెంపత గెయిన్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు ఉందో తప్ప ఇది మాత్రం చెంపతి రాదు. ప్రశాంతత కోల్పోతుంది. ఆంధ్ర ప్రజలంతా కూడా ప్రశాంతత కోల్పోతారు. ఏంటి ఇలా జరుగుతుంది రాష్ట్రంలో? ఈ ఆవేదన, మనశ్శాంతి లేకపోవడం, ఇదే జరుగుతుంది తప్ప జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ఆలోచన లేనట్టుగా ఉంటుంది. ఇక్కడ ముఖ్యంగా చాలా మంది కూడా ప్రజల్లో కానీ లేదా కూటమి నాయకులు, కార్యకర్తలు కూడా విమర్శించేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు పరామర్శలు అని చెప్పి అవన్నీ ఇవన్నీ రైతులకు తోడుగా ఉంటే, అండగా ఉంటే నన్ను వ్యతిరేకిస్తున్నారని మాట్లాడుతున్నారు. మరి గత 5 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు సీఎం కుర్చీలో కూర్చున్నప్పుడు ఎందుకు బయటకు రాలేదు, ఏ రైతుకి న్యాయం ఎందుకు చేయలేదని చెప్పి చాలా మంది విమర్శిస్తున్నారు. అది ఎంతవరకు వాస్తవం? వాళ్ళు మాట్లాడిన మాట కరెక్ట్ అంటారా? నిజమేనండి. ఇప్పుడు వాస్తవంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం ఇచ్చింది కూడా ఆయన పరామర్శించడానికి వెళ్ళినప్పుడు అందరినీ కలుపుకుని పోయే మనస్తత్వం ఉంది ఈయన దగ్గర. తర్వాత కురవుడు, యువకుడు, ఖచ్చితంగా మన కూడా మంచి చేస్తాడు, రాష్ట్రంలో అట్టడుగు వర్గాలు కూడా మేలు జరుగుతుందని ప్రతి ఒక్కరూ ఊహించి ఈయనకి 151 సీట్లు ఇచ్చి గెలిపించారు. ఈ అద్భుతమైన గెలుపుని ఆయన ఏమనుకున్నాడంటే ఇది నేను ఒక దైవ స్వరూపాన్ని అనే ఆ భావనలోకి వెళ్ళిపోయి ఆయన ఎప్పుడు కూడా ప్యాలెస్లో ఉండి బటన్ నొక్కి సంక్షేమ పథకాలు అందజేయడమే తప్ప రాష్ట్ర పరిస్థితి ఎలా ఉంది, రేపొద్దున బిడ్డల భవిష్యత్తు ఏంటి, ఫ్యాక్టరీలు కానీ లేకపోతే ఐటీ కంపెనీలు కానీ ఏదైనా అభివృద్ధి చేస్తున్నామా, ఇలాంటి ఆలోచన లేకుండా 4 సంవత్సరాల్లో కనీసం ఒక్క విలేకరుల సమావేశం కూడా పెట్టలేదు, ఒక మీడియా పాయింట్ పెట్టలేదు, అభివృద్ధిపై ఒక కార్యక్రమం పెట్టలేదు. మొత్తం మీద 5 సంవత్సరాలు రెస్ట్ తీసేసుకున్నారు ఈయన. ఒక్క మాటలో జగన్మోహన్ రెడ్డి గారి ఈ పర్యటన మీద మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల మీద ఆయన భవిష్యత్తును ఆయనే నాశనం చేసుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ఇలాంటి దిక్కుమాలిన పర్యటనలు చేయకూడదు.
ఇప్పుడు అన్నీ కూడా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ పర్యటన కూడా, బంగారుపాలెం పర్యటన కూడా మామిడి సీజన్ అయిపోయిన తర్వాత గిట్టుబాటు అడగడం ఏంటో నాకేమైతే అర్థం కావట్లా. ఎందుకంటే నన్ను అడిగారు కాబట్టి మీరు చెప్తున్నా. ఆ పర్యటన అనవసర పర్యటన. ఆల్రెడీ అన్ని రాష్ట్రాల కంటే మన ఆంధ్ర రాష్ట్రంలో మామిడి రైతు, మామిడి ధర అద్భుతంగానే ఉంది. అందరూ కూడా హర్షిస్తున్నారు అన్ని రాష్ట్రాల కంటే బాగుందని. ఇప్పుడు ఈయన వచ్చి మళ్ళీ దాన్ని ఏదో గందరగోళం చేసి ఏదో సింపతికి ఏం చేయాలని ఆలోచిస్తున్నారు తప్ప ఆయన కొరిగేది ఏమీ లేదు.